వాక్య ధ్యానం కొరకై నిర్గమాకాండము 14వ అధ్యాయం. నిర్గమాకాండము 14వ అధ్యాయం. వచ్చి పెరుగున్న వారందరూ వచ్చి మనమందరము కలిసి వచనం మార్చి వచనం చదువుకుంటూ దైవవాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 5వ వచనం నుండి 14వ వచనం వరకు 5వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదివి ధ్యానం చేద్దాం. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగ చేసి మన సేవలో నుండకుండా ఇశ్రాయేలును ఎందుకు బోధించితివని చెప్పుకొనిది. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాను. ఐగుప్తీయుడు అనగా ఫరో రథముల గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహా హీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలిసికొనిది. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటకు రప్పించి మమ్ము ఇట్లు చేయనేలా? అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేను కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేను చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. చిన్న ప్రార్థన చేసి, మహాపరిశుద్ధుడా దైవ తండ్రి, ఈ స్తోత్రం నాయన, చదవబడిన వాక్య భాగాన్ని బట్టి తీసుకున్నా. చదవబడిన వాక్య భాగం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు కనుక మీరే మాతో మాట్లాడి మీ వాక్యమునకు నీరు కట్టి ఫలింపచేయండి. దేవా, మీ వాక్యపు వెలుగులో మేము నివసించినట్లుగా మీ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని హెచ్చరించండి, దండించి దిద్ది మీ బిడ్డగా సంపూర్తిని చేయబడి మా ప్రియ రక్షకుడు యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము చాలా పెద్ద సబ్జెక్టు. నేను క్లుప్తముగా మీ ముందు పెట్టడం ప్రయత్నం చేస్తాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాసత్వంలో ఉన్నారు. వారు ఆ దాసత్వాన్ని భరించలేక తమ దేవునికి మొరపెట్టారు. దేవా, ఈ వెట్టి పనులు చేయలేక చచ్చిపోతున్నాము, దయవుంచి మమ్మల్ని రక్షించమని ప్రార్థన చేశారు. నిర్గమాకాండం 2వ అధ్యాయం ఇంటికి వెళ్తారు చూడండి. దేవుడు వారి మొర విని వారి మూలుగులు చూచి వారి యందు లక్ష్యం వచ్చి తన సేవకుడైన మోషేను మిద్యాను దేశం నుండి రప్పించి మోషే ద్వారా ఫరో ఎదుటను ఐగుప్తు జనం అంతటి ఎదుటను కొన్ని అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను ఆయన చేసి తన ప్రజలకు ఇశ్రాయేలీయులు ఐగుప్తు యొక్క దాసత్వము నుండి
బానిసత్వము నుండి వారిని విడిపించి వారిని రక్షించి ఐగుప్తు నుండి వారి పితరులకు వాగ్దానము చేసిన కనానును పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. మనకందరికి తెలుసు, నేను వెనక్కి వెళ్ళినప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. ఆయన బయటకు తీసుకొచ్చిన తర్వాత కొంత దూరము ప్రయాణమై వారు బయటికి రాగానే ముందర సముద్రము తగిలింది. అంతలోనే ఐగుప్తు రాజు యొక్క హృదయము కఠినపరచబడి, అయ్యో మనం ఎందుకు ఇలా చేసింది, వారందరూ మనకు వెట్టి పనులు చేయించుండలే, మనం ఏ పని చేయకుండా మనకు సేవ చేస్తుంటారు వాళ్ళు, అట్టి వారిని మనం ఎందుకు పోనించింది? అవి తన హృదయాన్ని కఠినపరచుకొని దాదాపు 600 రథములను సిద్ధపరిచి గుర్రముల మీద రథముల మీద అధిపతులందరినీ సిద్ధము చేసి తిరిగి ఇశ్రాయేలీయులను తమ దేశపు బానిసత్వములోనికి, ఆ బానిసత్వపు సంఖ్యలలోనికి తిరిగి ఇశ్రాయేలీయులను పట్టుకొచ్చేదానికి ఐగుప్తు రాజు బయలుదేరి వచ్చాడు. వీరు సముద్రపు ధరిన ఉండగా ఐగుప్తు రాజు వీరిని తరుముకుంటూ సముద్రము దగ్గరికి వచ్చాడు. ఇశ్రాయేలీయులు కనులెత్తి చూడగా వెనుక ఫరో సైన్యము తరుముతా వస్తా ఉంది. ముందర ఏముంది? సముద్రము. ఈ సముద్రాన్ని చూచి ఈ ఇశ్రాయేలీయులు వెనుక వచ్చుచున్న తమ శత్రువైన తమ విరోధి అయిన ఫరోను అతని సైన్యమును చూచి ఎలుగెత్తి తమ దేవుని వైపు చూచారు. ఏం చేశారు? తమ దేవునికి మొరపెట్టారు, ప్రార్థన చేశారు. కానీ వారు ఎక్కువ సమయము తమ ప్రార్థన విశ్వాసం ఉంచలేకపోయారు. వెంటనే దేవుని సేవకుడైన తమ్మును ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించిన, ఐగుప్తు సంఖ్యల నుండి తమను తప్పించిన తమ సేవకుడైన మోషే యుద్ధకు వచ్చి, ఏం మోషే, ఇక నీ సహవాసం మాకు చాలు, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో సముద్రపు ఒడ్డున చచ్చిపోవాలని మమ్మల్ని తీసుకొచ్చివా, ఇక చాలునైనా. అదిగో వాళ్ళు వెనుక తరుముతూ వస్తా ఉన్నారు, ముందర సముద్రం ఉంది, ఇక మన దారి ఎత్తు. కాబట్టి వారి చేతుల్లో ఈ అరణ్యంలో చచ్చుట కంటే తిరిగి వారికి బానిసలవటమే మేలు. కాబట్టి మేమందరము వారికి బానిసలుగా పోతాము, ఇక మా జోలికి రావద్దు అని దేవుని సేవకుడైన మోషే మీద సనుగా మొదలు పెట్టారు. దేవుని సేవకుడైన మోషే మీద ఇలాగ చదువుతుండగా దేవుని సేవకుడైన మోషే ఒక మంచి మాట వారితో చెప్తా ఉన్నారు. మరోసారి ఆ మాట చదవాలని నేను ఆశపడతా ఉన్నాను. 13వ వచనం. అందుకు మోషే, భయపడకండి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను. ఏం చేయమంటున్నాడు? ఊరక నిలుచుండి చూడమంటున్నాడు. ఏమయ్యా, వెనుక సైన్యము తరుముగా వస్తా ఉంది, ముందర సముద్రం ఉంది, తమ విరోధి అయినటువంటి ఫరో గుర్రములను రథములను సిద్ధం చేసుకొని ఉగ్రుడై పల్లెములు ఈకలు కత్తుల చేతబట్టుకొని వెనుక వారి శత్రు తరుము వస్తా ఉంటే ముందర సముద్రం ఉంటే మోషే ఏమంటున్నాడు? భయపడకండి. మొట్టమొదట ఏమన్నాడు? భయపడకండి అని చెప్పి ఇశ్రాయేలు వారితో ఏమంటున్నాడంటే, యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి అన్నాడు. ఎవరైనా నిలబడతారయ్యా? మనం నిలబడతామా? వెనక శత్రువు ముందర ఏదైనా ప్రమాదము దాగి ఉంటే మనం నిలబడతామా? అలాగే ఇశ్రాయేలు జనమంతా మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషే మాత్రము ధైర్యముగా అంటున్నారు, మీరు భయపడొద్దండి, నేడు మీకు యెహోవా కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచు
కొరకు ఏం చేయబోతా ఉన్నాడు, ఆయన మిమ్మల్ని ఎలాగ రక్షింపబోతా ఉన్నాడు, ఆయన మిమ్మల్ని ఎలాగ విడిపింపబోతా ఉన్నాడు, ఎలాగ మిమ్మల్ని విమోచింపబోతా ఉన్నాడు. ఇగో ఇక మీదట మీ శత్రువులు ఇక ఎన్నటికి నేను చూడకూడనట్లుగా మిమ్మల్ని ఎలాగ రక్షించబోతా ఉన్నాడో మీరు ఊరక నిలుచుంది చూడండి అన్న. జనాలకు ఎంత కోపం వచ్చిందనే, వెనుక సైన్యము తరుముకొస్తా ఉంటే ముందర సముద్రము అలలు ఘోషిస్తా ఉంటే మోషే మాత్రం ఏమంటున్నాడు, నేడు మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుంది చూడుడి అని అంటారు. ఉంటారా ఎవరైనా ఊరక? మోషే ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతారు. మీరు ఊరక నిలుచుంది దేవుడు కలుగజేయు రక్షణను చూడండి. చూడండి ఇంకా ఏమన్నాడు, యెహోవా 14వ వచనం, యెహోవా మీ పక్షంగా యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పారు. ఏమంటున్నాడు, మీరు ఊరికే ఉండండి అయ్యా, దేవుడు మీ పక్షంగా ఏం చేస్తా ఉన్నాడు, యుద్ధము చేస్తా. ఆయన యుద్ధము చేస్తాడు. మీ విరోధులతో, మీ శత్రువులతో, మీ పగవారితో ఆయన యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని విమోచిస్తాడు. మీరు ఊరక నిలుచుంది దేవుడి రక్షణను చూడండి అని ఇశ్రాయేలు వారితో అంటూ ఉన్నారు. ఊరక నిలిచింది చూసే సమయమైంది. ఇశ్రాయేలీయులు కలవరపడిపోతా ఉన్నారు. ఓ వారి ప్రయత్నం అంతా ఇంత కాదు. బహుశా కొంతమంది పరిగెత్తి ఉండవచ్చు, కొంతమంది వారు చాలైనా ఫరోకు దాసులం అవుమని సైన్యములకు ఎదురుగా నిల్లి పరిగెత్తి కూడా ఉండవచ్చు కదా. మోషే మాత్రం ఏమన్నాడు, మీరు ఊరక నిలుచుంది యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను ఊరక నిలుచుంది చూడుడి అని గమనించండి. అలాగునే ఇశ్రాయేలు వారితో ఇలాగ చెప్పాడు. వారి గతం ఏంటి ఒకసారి మనం పరిశీలన చేద్దాం. వారి గతం ఏంటి? వారు ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులకు ఏం చేసేవారు? చూడండి, ఎందుకు మా కాడ మొదటి ఎంత కఠినమైన దాసత్వమో 13-14 వచ్చిన ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొని వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పని కఠినముగా ఉండెను. వారు జిగట మంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను ఏం చేశారంట? విసిగించారు. ఇది వారి గతం. వీళ్ళేమంటున్నారు మళ్ళా, చాలయ్యా నువ్వు విడిపించింది చాలు, ఇక మళ్ళీ మేము ఐగుప్తీయులకు దాసులమవుదు అని దేవుని సేవకుడైన మోషేతో అంటారు. అంటే ఇంత గొప్ప బానిసత్వాన్ని, ఇంత గొప్ప కఠినమైన సేవను, ఇంత గొప్ప కఠినమైనటువంటి దాసత్వాన్ని వాళ్ళు తిరిగి కోరుకుంటూ ఉన్నారన్నమాట. అనేకులు ఇలాగనే దేవుని ప్రజలు, క్రైస్తవ విశ్వాసం వచ్చినటువంటి దేవుని ప్రజలు తమ విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతమైన రుచి చూసి తెలుసుకున్నటువంటి వారు తమకు కలిగిన కొంత శ్రమను బట్టి, బాధను బట్టి ఈ లోకములో ఎంతమంది స్నేహించి లోకములో కలిసిపోయారు. తిమోతికి రాస్తూ పౌలు అంటాడు, దేమాను వాడు ఇహలోకాన్ని స్నేహించి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు అని అంటాడు. దేమాను వాడు ఇహలోకాన్ని స్నేహించి ఏమైపోయాడంట? వాడు తిరిగి పౌలును విడిచిపెట్టి లోకములో కలిసిపోయాడు అని దేమాను గురించి అపోస్తలుడైన పౌలు అన్నాడు. గమనించండి. అలాగనే ఇశ్రాయేలు జనమంతా కూడా చాలు మోషే ఈ ఐగుప్తులో
సమాధులు ఉన్నటువంటి ఐగుప్తులో ఉంటే చాలు, మాకు అదే చాలు, ఆ బానిసత్వానికి మేము వెళ్ళిపోతామని మోషేతో ఇశ్రాయేలు జనం అంటా ఉన్నారు. అలాగే నేటి క్రైస్తవ సమాజం, నేను ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి అనేక మంది విశ్వాసులు కూడా ఏమని అంటూ ఉన్నారు, కొంచెం శ్రమ, కొంచెం బాధ, సముద్రపు అలల వంటి కొంచెం ఘోష వినబడగానే ఏమైపోతా ఉన్నారు, అనేకుల ప్రేమ, అనేకుల విశ్వాసం చల్లారిపోయి సదగిలిపోయి అనేకులు లోకములో కలిసిపోయేవారుగా ఉన్నారు. అటువారికి ఇదిగో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు భయపడకండి, మీరు భయపడి లోకములో కలిసిపోయేదానికంటే తమ ప్రభువుతో ధైర్యంగా ఉండండి. మీరు ఊరక నిలుచుండి ప్రభు మీద మీరు కలవజరిగే లక్ష్యాల మీద చూడండి. ఊరకై అయ్యో ఇంత శ్రమ, ఇంత వేదన, ఇంత బాధ, ఇంత ఇబ్బంది అని భయపడవద్దు. దేవుడు మీకు కలుగజేయు లక్ష్యాలను మీరు రుచి చూచి తెలుసుకోనండి. ఇశ్రాయేలు వారు ఏమన్నారు, చాలు మోషే, ఇక మేము ఐగుప్తీయులకే బానిసలుగా వెళ్ళిపోతాం అని. ఇంకా కొంతమంది ఉన్నారు, నేను అందరినీ చూపించే సమయం చాలు. పేతురు భక్తుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందిన తర్వాత ఆయన శిలువ మరణమును చూచి పచ్చని చెట్టైన యేసు ప్రభువారికి ఈ గతి వస్తే మన గతి ఏమోనో అని వారందరూ ఒకరిలో ఒకరు కలవరపడి ఆత్రపడి ప్రభువారిని శిలువ వేసి చంపారంటే మన గతి ఏమోనో, ఆయన శిష్యులమని బయట తెలిస్తే మనల్ని ఏం చేతులు అని ఒక గదిలో బంధించుకుని తమను తాము కలవరపడిపోయి ఒకరికొకరు ఇలాగ మాట్లాడుకుంటుండగా దేవుని సేవకుడైన పేతురు అన్నాడు, నేను మళ్ళీ చేపలు పట్టబోతున్నాను అన్నాడు. కాన్సెప్ట్ 21 ఏమన్నాడు పేతురు? నేను మళ్ళీ చేపలు పట్టుటకు వెళ్తున్నాను. ప్రభు చేపలు పట్టు వారిని మనుష్యులను పట్టు జాలనిగా చేస్తారని ఆయన బయట తీసుకుని వచ్చాడు. ఆ కంప నుండి, ఆ బానిసత్వం నుండి, ఆ శ్రమ నుండి పేతురును బయట తీసుకొని వస్తే ప్రభువుకి కలిగిన శ్రమను చూచి పేతురు కలవరపడిపోయి దుఃఖపడిపోయి ఏమంటున్నాడు, నేను మళ్ళీ చేపలు పట్టవ. పేతురే అంటే మిగతా వాళ్ళు ఉంటారు, అయితే మేమును నీతో కూడా వచ్చేదమని పేతురుతో పాటు అతని సహోదరులు వాళ్ళందరూ శిష్యులు చేపలు పట్టే వృత్తిన వారందరూ పేతురుతో కూడా వెళ్ళి ఏం చేశారయ్యా, చేపలు పట్టుటకు వెళ్ళి. ఇశ్రాయేలు వారు ఎన్ని అద్భుతాలను ఆయన వారి కొరకు చేశారు. అయ్యా ఒకే దేశం, ఒకే ప్రాంతంలో నివసించుచున్నప్పటికీ ఐగుప్తు ఇంట విషాదము, దుఃఖము, ఐగుప్తు ఇంటిలో జ్యేష్ఠులైన ప్రతి వారు, పశువులు మొదలుకొని రాజకుమారుల వరకు కూడా జ్యేష్ఠులందరూ చెప్పి ఇశ్రాయేలు వారి ఇంట సంతోషాన్ని నిలిపిన దేవుడు వీరి దుఃఖాన్ని నేడు పాపి వీరికి సంతోషాన్ని ఎలా అయ్యా, వీరి రక్షణ కొరకు ఐగుప్తు నదుల యొక్క నీళ్ళన్నిటిని రక్తముగా మార్చినటువంటి దేవుడు, వీళ్ళ రక్షణ కొరకు ఐగుప్తులో నేల మట్టిని పేరుగా మార్చినటువంటి దేవుడు, వీరి రక్షణ కొరకు మిడతల దండు, కప్పల దండులను పుట్టించినటువంటి దేవుడు, వీరి రక్షణ కొరకు నేడు కార్యమును చేయడా? ఆ విశ్వాసము జనులలో లేకపోవడం చేత తిరిగి మేము బానిసలు వెళ్ళిపోతాము. మోషే నీకు దండము చాలునాయనమ్మ, ఆ జోలికి రావద్దు అని అంటున్నారయ్యా. నేడు క్రైస్తవ సమాజం దేవుని మీద విశ్వాసం ఉంచి ఉన్నామని చెప్పుకున్నటువంటి అనేక జనం నేను ఇలాగనే బ్రతుకుతా ఉన్నారు. చాలయ్యా, మాకు కలిగిన శ్రమ చాలు, మేము మునుపటి జీవితమే మేలని ఆ బానిసత్వాన్ని కోరి తెచ్చుకుంటూ ఉన్నారు. ఆ బానిసత్వంలోనికి దిగిపోతా ఉన్నారు. అయ్యా, నీ రక్షణ వరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చి నీ రక్షణ వరకు ప్రాణత్యాగమైనటువంటి దేవుడు నీవు విమోచింపబడినట్టుగా, నీవు రక్షింపబడినట్టుగా శ్రమలో నీకు సహాయం చేయడా, బాధలో నిన్ను ఆదుకునడా, అయ్యా నీ దుఃఖములో నిన్ను ఆదరించడా, నిన్ను బలపరచడా?
దేవుని యందు నీకు విశ్వాసం ఉంటే చాలు, ఆయన నీకు ఇలాగూ ఆ అట్టి కార్యములను ఆయన చేతులకు సిద్ధంగా. వారు గతాన్ని కోరుకుంటూ ఉన్నారు, వారి బానిసత్వ సంఖ్యలను కోరుకుంటూ ఉన్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షింపబడిన అనేక మంది విశ్వాసులు కూడా నేను అదే జీవితాన్ని కోరుకుంటున్నాను. ఆ పాపము లోక బ్రతికే బాగుంది, అదే గొప్ప ఎంజాయ్, అదే గొప్ప ఆనందం, సంతోషం అని అనేకులు అనుకుని లోకంలో కలిసిపోతాము. ఈ లోకం క్రియలు, ఈ లోకపు ఆనందాలు, ఈ లోకపు సంతోషాలు గొప్పవని భావించి ఇదిగో దేవుని యందు ఉన్నటువంటి సంతోషము, దేవుని యందు ఉన్న ఆనందాన్ని వదిలిపెట్టి శాశ్వతమైన దేవుని ప్రేమను విడిచిపెట్టి అనేకులు లోకంలో కలిసిపోతా ఉన్నారు. అయ్యా, ఇందుకొరకైనా ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి శిలువలో త్యాగమై నిన్ను రక్షించి చేతులు చాచి నిన్ను పిలుచుకొని నిన్ను తన బిడ్డగా చేసుకొని నీ పాప దోషములన్నిటిని తన ప్రేమ చేత క్షమించి నిన్ను తన బిడ్డగా చేసుకోవాలని నువ్వు తిరిగి లోకంలో కలిసిపోవటగా. ఒకసారి గుర్తుపెట్టుకో, నాకు సమయం లేదు, ముందుకు వెళ్ళిపో. రెండవది వారి యొక్క ప్రస్తుతం. వారి యొక్క ప్రస్తుతం ఏంటి? ఇప్పుడు వారి యొక్క ప్రస్తుతం ఏంటి? వారు ఎర్ర సముద్రానికి ఎదురుగా ఫరో సైన్యమును వెనక మధ్యలో వీరున్నారు. ఎక్కడున్నారు? మధ్యలో వీరున్నారు. మధ్యలో వీరుండి ఏమైపోతా ఉన్నారు? ఓ కలవరపడిపోతా ఉన్నారు, ఓ తొందరపడిపోతా ఉన్నారు. ఏం చేసేనా ఐగుప్తు యొక్క ఫరో సైన్యమును ఎదిరించి నిలవబడగలరా? వీరి బలపరాక్రమములు ఐగుప్తు యొక్క ఫరో ఎదుట నిలవగలరా? నిలవలేదు. అయినా మానవుడు కలవరపడిపోతా ఉంటాడు. ఏదో అంతా జరిగిపోయింది, ఇక ఏమీ లేదు అన్నట్టుగా కలవరపడిపోతా ఉంటాడు. ప్రస్తుతం వీరు రెండు తలంపుల మధ్య నిలిచిపోయారు. ఒకటి, దేవుడు కలుగజేయ రక్షణను చూచి ఆ రక్షణలో నుండి విడిపించబడి రక్షించబడి ఇదిగో వారి పితరుల నాటి వాగ్దానం చేసిన రాజ్యమును స్వతంత్రించుకున్నట్టయ్యా, లేక తిరిగి ఐగుప్తు బానిసత్వానికి వెళ్తాయి. ఇది వారి ప్రస్తుతం. ఇలాంటి కాలంలోనే ఇటువంటి పరిస్థితులలోనే మనము కూడా జీవిస్తూ ఉండవచ్చు, మనము కూడా బ్రతుకుతూ ఉండవచ్చు. అందుకే ఆయన అంటున్నాడు, నీ ముందర ఏదున్నా, నీ వెనక ఏదున్నా. మోషే ఇశ్రాయేలు వారితో ఏమన్నాడు? భయపడకండి, భయపడకండి. ప్రభు మనతో కూడా అదే మాట చెప్తున్నాడు, మీరు భయపడకండి. ఆయన కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఇశ్రాయేలు వారు అనేక మంది విశ్వాస జనాన్ని కూడా ఇటువంటి రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి వారు కూడా అనేకులు ఉన్నారు. ప్రభువును సంపూర్ణంగా వెంబడించటయా, లేక లోకంలో కలిసిపోవటయా అని రెండు తలంపుల మధ్య అనేకులు నలిగిపోతా ఉన్నారు, కలవరపడిపోతా ఉన్నారు, భయపడిపోతా ఉన్నారు. ప్రభువు వాగ్దానం చేస్తా ఉన్నాడు, మీరు భయపడవద్దండి, మీరు ఊరక నిలుచుండి నేడు మీకు కలుగజేయు రక్షణను మీరు చూడండి. మీరు ఊరక నిలుచుండి ప్రభు వైపు చూడండి. ఆయన రక్షణ కార్యము చేసేవాడు, ఆయన అద్భుతములు చేసేవాడు. ఫరో హృదయము ఎవరి వలన కఠినపరచబడింది? దేవుని వలననే కఠినపరచబడింది. ఆ సంగతి కూడా మీకు తెలియపరచబడాలి. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ప్రభువు ఈ సంగతిని వెల్లడి చేశాడు. చూడండి ఆ మాట కూడా. 14వ అధ్యాయం
17-18 వచ్చిన. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలన అతని సమస్త సేన వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ. ఎందుకు కఠినపరిచాడంట ఫరో యొక్క హృదయాన్ని? ఇక్కడ మరొక మాట ఉన్నాను చెప్పండి. ఆయనే ఎన్నో అద్భుతాలు చేసి ఇశ్రాయేలు వారిని ఐగుప్తు బానిసత్వం నుండి బయటికి తీసుకొచ్చాడు. మళ్ళీ ఆయనే ఫరో హృదయాన్ని కఠినపరిచి ఇశ్రాయేలును కన్నేటట్టుగా చేశాడు. అర్థమవుతుందా? ఆయనే అనేక అద్భుతాలు చేసి ఇశ్రాయేలు వారిని రక్షించి ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు. మళ్ళీ ఆయనే ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచి ఇశ్రాయేలు కన్నేటట్టుగా చేశాడు. కారణం ఏంటి? 14-17 ఆయన చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడయ్యా? ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయంలో కఠినపరచును, వారు వీరిని తరుముదురు. ఫరో వలనను, అతని సమస్త సేనల వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ. ఆయన మహిమ కొరకే అతని హృదయాన్ని కఠినపరిచాడు. ఇక్కడే కాదు, మీరు గతాన్ని కూడా చూడండి. మోషేతో 3వ అధ్యాయంలో వెళ్ళమన్నప్పుడే మోషేతో మాట్లాడిన మాటలు కూడా మీరు ధ్యానం చేయండి. మోషేతో కూడా ఈ సంగతి చెప్పాడు దేవుడు. నేను ఇశ్రాయేలును విడిపించాలని తలంచాను, నువ్వు వెళ్ళు, వాడు ఒప్పుకున్నా నేను వాడి హృదయాన్ని కఠినపరిచి మళ్ళీ ఐగుప్తు దేశం నుండి రానివ్వకుండా చేస్తాను అన్నాడు. అంతేకాదు, మోషే వెళ్ళిన తర్వాత కూడా కొన్నిసార్లు మిడతల దండొచ్చినప్పుడు, కప్పల దండొచ్చినప్పుడు, పేరొచ్చినప్పుడు, వారి యొక్క నది నీళ్లు రక్తముగా మారినప్పుడు కూడా ఫరో రాజు ఏమంటాడంటే, వెళ్ళండి ఆయన మీ దేవుణ్ణి ఆరాధించుకొని వెళ్ళండి అంటాడు. మళ్ళీ కొంతసేపటికి ఏమంటాడు, అలాగే వెళ్తారు, మీరు ఇక్కడే పండుగ చేసుకోండి, మీరు దేశం వెళ్తే వెళ్ళడానికి వీల్లేదు అంటాడు. ఆయనే ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నాడు. ఆయనే ఫరో చేత వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇలా ఆజ్ఞాపించడం కారణం ఏమిటి? ఇప్పుడు 18 చదవండి. 14-18. నేను ఫరో వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొనినప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు. నేను యెహోవానని, నేను దేవుడనని ఐగుప్తీయులు ఏం చేస్తారంట? తెలుసుకోండి. అయ్యా, నీ ద్వారా, నా ద్వారా, నీ జీవితంలో, నా జీవితంలో సంభవించుచున్న ప్రతి కార్యం వలన దేవునికి మహిమ తెచ్చుకోవాలని కొన్నింటిని నీ జీవితంలో ప్రభు అనుమతిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నీ కష్టంలో, నీ బాధలో, నీ శ్రమలో నుండి నీవు విడిపించబడుట అన్య జనులు చూచి ఆయనే దేవుడని విశ్వాసం ఉంచినట్లుగా ప్రభువు నీ జీవితంలోనికి ఇటువంటి శ్రమను, బాధను అప్పుడప్పుడు కలుగ చేస్తూ ఉంటాడు. అంత మాత్రం నువ్వు భయపడిపోయి ఏదో జరిగిపోతుందని దేవుని విడిచిపెట్టి వెళ్ళేవాడుగా నువ్వు ఉండకూడదు. ఫరో హృదయాన్ని కఠినపరిచిన వాడు ఆయనే. ఫరో హృదయం చేత మరి నెమ్మదిపరిచి ఇశ్రాయేలును వెళ్ళమని చెప్పించిన దేవుడు కూడా ఆయనే. ఇదిగో ఇశ్రాయేలును వెళ్ళమన్న దేవుడే సముద్రపు ధరిని ఇశ్రాయేలును ధర్మమని ఐగుప్తీయుడు పురికొల్పిన వాడు కూడా ఆయనే. అయ్యా, ఆయన చేయుచున్న కార్యములన్నిటిలో నీ జీవితంలో సంభవించుచున్నవన్నీ ఆయన చేస్తున్నటువంటి కార్యాలే. ఇప్పుడు మన వాళ్ళు కూడా పెద్దలందరూ అంటూ ఉంటారు, ఇదిగో మన జీవితంలో ఏది సంభవించను అది ప్రభు వలననే, అది దేవుని వలననే, దైవేచ్ఛ వలన కలిగింది అని పెద్దలు అంటూ ఉంటారు. అలాగే దేవుడే నీ జీవితంలో ఈ చిన్ని శ్రమను అనుమతించాడు. ఆ చిన్ని శ్రమ ద్వారా కూడా ఆయన మహిమపరచబడవలని నిన్ను చూచి అన్యజనులందరూ ఆయనే దేవుడని విశ్వాసం ఉంచవలనని నీ జీవితంలోనికి శ్రమను ప్రభు అనుమతించాడు.
అంత మాత్రాన నీవు లోకంలో కలిసిపోవద్దు. యోహాను సువార్త 9వ అధ్యాయం. ఒకటి నుండి 3 వచనాలు. ఆయన మార్గమును పోవచ్చుండగా గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యుడు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయన అడుగుగా, యేసు వీడైనను వీని కన్నవారైన పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీరి యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను అని. ఓ పుట్టు గుడ్డివాడు ప్రభు దగ్గరికి తీసుకొని రాబట్టాడు. ఈ గుడ్డివాడు వచ్చినప్పుడు శిష్యులు అడిగారు, అయ్యా, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, వీడి తల్లిదండ్రుల పాపం చేశాడా అంటే ప్రభు అన్నాడు, దేవుని క్రియలు వీరి యందు ప్రత్యక్షపరచబడినట్లుగా వీడు గుడ్డివాడుగా పుట్టాడు. గమనించండి, దేవుని క్రియలు, దేవుని మహిమ మన యందు ప్రత్యక్షపరచబడినట్టుగా కొన్ని శ్రమ, కొన్ని బాధ, కొంత సంతోషం, కొంచెం ఆనందం, కొంచెం దుఃఖము, కొంచెం బాధ ప్రభు మన జీవితాల్లో కూడా అనుమతిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. రోమిలకు రాస్తూ పౌలు ఒక మాట అంటాడు, అదొక మాట చదవండి, నేను ముందుకు వెళ్ళిపోతాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించువారి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి ఎందుకు సమకూడి జరుగుతున్నాయంట? దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట కొరకు ఇశ్రాయేలులకు మేలు కలుగుట కొరకు ఆయన ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. తద్వారా ఆయన తన మహిమ తెచ్చుకున్నాడు. తద్వారా అన్యజనుడైన ఐగుప్తీయులు కూడా ఆయనే దేవుడని తెలుసుకొనవలెనని ఇశ్రాయేలు వారికి ఇంటి శ్రమను ఆయన కలుగజేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అంతేగా. కలిగిన శ్రమ, బాధను బట్టి భయపడవద్దు, కలవరపడవద్దు. ఎందుకనగా ప్రభువు క్రియలు నీ యందు ప్రత్యక్షపరచబడి నిన్ను చూచుచున్న నీ చుట్టూ ఉన్న జనం ఆయనే దేవుడని తెలుసుకున్నట్టుగా నీకు వీటిని అనుమతించాడు. 3వ విషయాన్ని చెప్పేసి నేను ముగించేస్తాను. 3వ విషయం ఒకటి నేను చెప్పి ముగించేస్తాను. ఇశ్రాయేలు వారు ఎర్ర సముద్రం మధ్య ఫరో సైన్యం అని 2 తలంపుల మధ్య వారు జీవించారు. ఆ 2 తలంపుల నుండి దేవుడు వారిని రక్షించాడు. ఎలాగునా ఐగుప్తు యొక్క ఫరో సైన్యాన్ని 3 దినములంతా చీకటి కలుగజేసి ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటిపోయేంత వరకు వారిని అనుమతించకుండా వారికి గుడ్డితనం కలుగజేసినట్టుగా చీకటి కలుగజేసినట్టు ఇశ్రాయేలు మోషే తన కర్రను సముద్రం వైపు చాపగా ఆయన సముద్రాన్ని 2 పాయలుగా చేశారు. ఆ రాత్రి అంతా గాలి వీచినంత చేత సముద్రము ఆరిన నేలగా ఇశ్రాయేలీయులను సముద్రాన్ని దాటించేసి ఇశ్రాయేలీయులు అందరూ దాటిపోయి తమ శత్రువులు ఏమైపోయిందో అని వారి వైపు చూడగా వాడు తరుముతూ, ఇదిగో నీళ్లు 2 గోడలుగా ఉన్నాయి, ఆరిన నేల మీద ఇశ్రాయేలు దాటిపోయారు, మనం కూడా వెళ్ళి వారిని తరుముదామని ఐగుప్తు సైన్యం అంతా రాగా దేవుడు గోడలుగా ఉన్న 2 నీటి గోడలను ఏకము చేయగా ఐగుప్తు యొక్క ఫరో రథములు, గుర్రములన్నీ భూస్థాపితమైపోయాయి, సముద్ర గర్భములో కలిసిపోయి అనేకులు చనిపోయారు. ఇశ్రాయేలీయులు దేవుడు తమకు కలుగజేసిన ఈ రక్షణ గురించి నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఓ గొప్ప కీర్తన పాడుతూ ప్రభువును స్తుతించి ఆరాధించారు.
కాబట్టి ఆయన వారిని కలుగ చేసిన ఈ రక్షణను వారు కన్నారా చూశారు, తెలుసుకున్నారు. ఇప్పుడు వారి భవిష్యత్తు ఏంటయ్యా అని ఆలోచన చేస్తే వారి భవిష్యత్తు ఏంటయ్యా? వారి భవిష్యత్తు వారి పితరులకు దేవుడు వాగ్దానము చేసిన కనానును పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారు స్వతంత్రించుకున్నట్టే ఇక వారి పని. ఏ పని వారికి? ఇంకా వారి పితరుల నాటి నుండి దేవుడు వాగ్దానము చేసినటువంటి కనానును పాలు తేనెలు ప్రవహించే దేశమును స్వతంత్రించుకున్నట్టే. అవును, పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే పాలు తేనెలు ప్రవహిస్తాయా? అలా పోల్చారు. అది అంత శ్రేష్టమైన పట్టణం అని, అది అంత ఉన్నతమైన పట్టణం అని. అంత మాత్రమే కాదు, వాళ్ళకి తెలుసు. నేను అనేక మార్లు విషయాన్ని కూడా చెప్పాను. వారి మేక ఉంది చూసారా? వారి మేక 8 లీటర్ల పాలు ఇస్తారు. వారి మేక 8 లీటర్లు, మన మేక 2 లీటర్లు ఇస్తారు. 1 లీటర్ ఇస్తే కూడా మేలే. వారి ఆవులు కూడా అంతే. వారి లోయ ప్రాంతం కాబట్టి, మండలు చుట్టూ కొండలు ఉండేటువంటి ప్రాంతం కాబట్టి, ఆ ప్రాంతము అంజూరపు చెట్లు కాసేటువంటి ఖర్జూరం. యేసుప్రభువు వారు యెరూషలేములోకి వచ్చినప్పుడు ఏం పట్టుకొని సాగతం పలికారు? వాళ్ళంతా ఖర్జూరపు మంటలు పట్టుకొని హోసన్నా జయం అంటూ పలికారు. ఎక్కడి నుంచి వచ్చే ఖర్జూరపు మంటలు అంటే వారి ప్రాంతం అంతా ఖర్జూరపు చెట్లు ఎక్కువ. ఖర్జూరపు చెట్లు ఏమొస్తాయి మరి? ఎక్కువ తీపిగా ఉండేటువంటి పండ్లు ఎక్కడ ఉంటాయో అక్కడ ఏముంటాయి? తేనెటీగలు ఎక్కువ ఉంటాయి. ఆ తేనె పట్టు కూడా ఎక్కువగానే ఉంటుందంట వారి ప్రాంతం అంతా. వెళ్ళొచ్చిన వారు కూడా అనేక మంది ఈ విషయాన్ని చెప్పారు. ఏమంటారు? లోయ ప్రాంతం కావడం వల్ల, ఖర్జూరపు పంట ఎక్కువగా ఉండడం వల్ల వారి ప్రాంతం అంతా తేనె పట్టు ఎక్కువగా ఉండేది. అందుచేత ఆ పట్టణానికి ఏమని పేరు వచ్చింది? పాలు తేనెలు ప్రవహించే దేశం అని పేరు వచ్చింది. అంతేగాని నిజంగా పాలు తేనెలు ప్రవహిస్తాయి కాదు. అటువంటి ప్రాంతం ఈనాడు ఇశ్రాయేలీయులు రక్షింపబడిన తరువాత వారు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నటకు ముందుకు సాగిపోవలసినటువంటి బాధ్యత వారి మీద ఉంది. వారి పితరుల నాటి నుండి దేవుడు వాగ్దానం చేసిన దేశమును స్వతంత్రించుకున్నటే వారి పని. అలాగనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా తమ దోషములను, తమ అతిక్రమములన్నిటిని తన రక్తము చేత కడుగుకొని, తమ దోషములను, తమ అతిక్రమములన్నిటిని యేసు ప్రభువుని గొర్రె పిల్ల రక్తము చేత తమ వస్త్రములను ఉతుకుకున్న ప్రతి వాడు రక్షింపబడుటకే, విమోచింపబడుటకే పిలువబడి ఉన్నాడు. కానీ ఉగ్రత పాలగుటకు ఎవరిని కూడా ఆయన పిలుచుకోలేదు. కాబట్టి ఆయన మనల్ని పిలుచుకున్నది రక్షింపబడుటకే, కానీ శ్రమలో, శోధనలో నాశనం అయిపోవాలని కాదు. ఆయన రక్షించి ఉగ్రత పాత్రమైన ఆ నరకమనే నిత్య శిక్షలను తప్పించి పరలోకమనే నిత్య సంతోషకరమైన పట్టణములకు మనల్ని ఆహ్వానిస్తా ఉన్నాడు. అదే కదా యాకోబు రాస్తూ భక్తులు రాస్తూ ఒక మాట అడిగాడు. చదవండి 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసముందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండటకు దేవుడు ఏర్పరచబడలేదా? ఎందుకు ఏర్పరచుకున్నాడంటమ్మా నిన్ను నన్ను? తాను వాగ్దానము చేసిన నిత్య రాజ్యమునకు వారసుడవటకు
యోగ్యుడు ఉండకు నిన్ను నన్ను ప్రభు ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి నా జీవితంలో సంభవించుతున్న చిన్న చిన్న శ్రమలు శోధనలకు పడిపోయి నీ ప్రభు నుండి దూరంగా పోవద్దు. ఇదిగో వాటిని జయించుటకు శక్తినిమ్మని ప్రభువును వేడుకోనండి. ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన యందు నమ్మిక ఉంచండి. ఆయన కలుగజేయు రక్షణను ఊరక నిలుచుని చూడండి. ఎందుకంటే జరుగునది ఏది నీ ఇచ్చను బట్టి, నీ పనిని బట్టి, నీ యొక్క బలమును బట్టి, నీ శక్తిని బట్టి కాదు. ప్రభువే వాటన్నిటిని మన జీవితాల్లో సమకూర్చి జరిగించుచున్నాడు కనుక మనం తొందరపడకుండా ప్రభు వైపు చూద్దాం. ఆయన వాగ్దానం చేసిన రాజ్యమును స్వతంత్రించుకున్నట్టుకు యోగ్యులముగా మనమందరము ప్రభు సహాయం చేస్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా ప్రభు ఒక మాట అంటాడు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును ఏం చేసుకోండి. ఇశ్రాయేలు వారి భవిష్యత్తు ఇదయ్యా. వారి పితరులకు ఆయన వాగ్దానం చేశాడు. ఎప్పుడో అబ్రహామునకు వాగ్దానం చేశాడు, నీ సంతానమునకు పాలన తేళ్లు ప్రపంచం కనాన దేశంలో నేను నీకు ఇస్తాను, ఈ దేశము నీదవుతుంది, నీ వలన సమస్త జనములు ఆశీర్వదింపబడునని ఆయన ఆ పితరులకు వాగ్దానం చేశాడు. ఆ రాజ్యాన్ని నేడు ఇశ్రాయేలును స్వతంత్రించబడడం వారి భవిష్యత్తు కొరకై వారు వేగిరపడి వెళ్ళిపోతా ఉన్నారు. అలాగే నిన్ను నన్ను కూడా ప్రభువు రక్షించి విమోచించింది. నిత్య రాజ్యములకు వారసులు ఉండకు, నిత్య పరలోక రాజ్యములకు యోగ్యులుగా ఉంటామని నిన్ను నియమించుకొని ఉన్నాడు కనుక ఎదుగో కుడి వైపున ఉన్న వారిని చూచి ప్రభు ఉంటాడట. ఆ రోజు అంటాడట, రండి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య రాజ్యమును ఏం చేసుకోండి, స్వతంత్రించుకోండి. అది మన భవిష్యత్తు. మన భవిష్యత్తు బాల్యంలో ప్రవహించు ఆ శాశ్వతమైన ఆ జీవము కలిగినటువంటి ఆ నిత్య జీవము కలిగినటువంటి ఆ పట్టణంలో ప్రవేశించగలిగే. కాబట్టి లోకములో కొంతకాలం నుండి ఏనాటికైనా మరణం పొంది లోకాన్ని విడవలసిన మనము కలిగే చిన్న చిన్న వాటన్నిటికి భయపడిపోయి ప్రభు నుండి దూరంగా వెళ్ళిపోవాలని ప్రయత్నం చేయవాలి. అందుకే తిమోతికి రాస్తూ పౌలు ఒక మాట అంటాడు, అదొక మాట చూపించి నేను ముగించేస్తాను. మనకందరికి తెలిసిన మాట అది కూడా. తిమోతికి రాసిన 2వ పత్రిక, మనకందరికి తెలిసినటువంటి వాక్యం అది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతైన ప్రభు అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహింపబడింది. ఎవడాయన ప్రత్యక్షత కొరకు, ఆయన సహాయం కొరకు, ఆయన విశ్వాసంతో ఎదురు చూచు వారందరికీ నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అందుకే ప్రకటనలో కూడా ఒక మాట ఉంటుంది, 2:10 యాకోబు రాసిన పత్రిక 1:12 కూడా మాట ఉంటుంది, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన ఏమవుతాడంట, జీవ కిరీటము పొందు. అది పొందడానికి మనం ప్రయాసపడాలి. ఇశ్రాయేలు వారిని దేవుని ఇలా రక్షించి విమోచించి ఆ శ్రేష్టమైన పట్టణం తీసుకుని వెళ్ళవాలని ఆయన రక్షిస్తే వీళ్ళు కలిగిన శోధన బట్టి, బాధను బట్టి ఏమన్నారు, మేము మళ్ళీ దేవుడి కొన్ని మాటలు దీవించుకున్నాను.